నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. కార్మిక సంక్షేమంలో సింగరేణి మరో ముందడుగు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతో ₹1,20,00,000 ప్రమాద బీమా పథకం, ₹10,00,000 సాధారణ బీమా పథకం అమలుకు ఒప్పందం. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఆధునీకరించిన వైద్య సౌకర్యాలు. గైనిక్, జనరల్, ఆర్థో బ్లాకులతో పాటు అవుట్ పేషెంట్ క్లినిక్, ల్యాబులు ప్రారంభించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్. అన్ని ఏరియాల్లో కార్మికుల పిల్లల కోసం వివిధ క్రీడల్లో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభం. శిక్షణలో ఉత్సాహంగా పాల్గొంటున్న చిన్నారులు. కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ప్రత్యేక వైద్య శిబిరం. వైద్య సేవలు పొందిన కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు. ఇల్లెందులో చెక్కు చెదరక నిలిచిన 100 ఏళ్ల నాటి భవనం. నాడు బ్రిటిష్ జనరల్ మేనేజర్ బంగ్లాగా, నేడు సింగరేణి గెస్ట్ హౌస్గా సేవలందిస్తున్న అద్భుత నిర్మాణం. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల పథకాలు అమలు జరుపుతోంది. సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సూచన మేరకు డైరెక్టర్ శ్రీ గౌతమ్ పొట్రు ఆదేశం మేరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతో ₹1,20,00,000 ప్రమాద బీమా పథకానికి ఇటీవల కొత్తగూడెంలో ఒక ఒప్పందం జరిగింది. అలాగే ₹10,00,000 సాధారణ మరణ బీమా పథకాన్ని కూడా దీనిలో పొందుపరిచారు. విశేషాలు సంక్షిప్తంగా అందిస్తున్నాం. కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే పలు బ్యాంకులతో ప్రమాద బీమా పథకాన్ని, అలాగే సహజ మరణ బీమా పథకాలను అమలు జరుపుతున్న సింగరేణి సంస్థ తాజాగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో ఏప్రిల్ 29వ తేదీన పర్సనల్ విభాగం వారితో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. సింగరేణి సంస్థ తరఫున పర్సనల్ విభాగం ఉన్నతాధికారులతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సింగరేణి ఉద్యోగులకు ₹1,20,00,000 ప్రమాద బీమా పథకం అమలవుతుంది. అలాగే సహజ మరణానికి కూడా ₹10,00,000 ఉచిత బీమా చెల్లింపుకు కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంగీకరించింది. ఈ మేరకు కుదిరిన ఒప్పంద పత్రాలపైన జనరల్ మేనేజర్ పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ శ్రీ జీవి కిరణ్ కుమార్, అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి సీనియర్ రీజనల్ మేనేజర్ రిషికేష్ రంజన్ కుమార్లు సంతకాలు చేశారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సూచనల మేరకు డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పొట్రు ప్రత్యేక చొరవతో ఈ ఒప్పందం కుదిరిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా జిఎం పర్సనల్ ఐఆర్ అండ్ పిఎం శ్రీమతి కవిత నాయుడు, జిఎం పర్సనల్ ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆర్సి శ్రీ ఏజేఎం మురళీధర్రావు, జిఎం ఎఫ్ఎండే ఎన్ చక్రవర్తి, డీజీఎం పర్సనల్ కేశ నారాయణరావు, బి కేశవరావు, శ్రీ ముకుంద సత్యనారాయణ, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ ఒప్పంద విశేషాలను జనరల్ మేనేజర్ పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ శ్రీ జీవి కిరణ్ కుమార్ వివరించారు. సింగరేణి సంస్థలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉండి తమ ఖాతాలను శాలరీ అకౌంట్గా మార్చుకున్న ఉద్యోగులకు ఈ ప్రమాద బీమా పథకం వర్తిస్తుందన్నారు. అలాగే సహజ మరణ బీమా పథకం కూడా అమల్లోకి వస్తుందని తెలియజేశారు. ఉద్యోగులందరూ చిరకాలం ఆయురారోగ్యాలతో తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేదే కంపెనీ ప్రధాన ఉద్దేశమన్నారు. అయితే అనుకోని ఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వటం కోసమే ఇటువంటి బీమా పథకాలను బ్యాంకులతో మాట్లాడి అమలు చేయటం జరుగుతుందన్నారు. కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అందించిన ఐఓబీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెగ్యులర్ ఎంప్లాయీస్కి పెన్షన్ కంటిన్యూ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వారు సూచించినట్లుగా త్వరలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మెరుగైన స్కీమ్ ప్రపోజ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇంకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఎం ప్రసాదరావు, బ్రాంచ్ మేనేజర్ పి నాగేశ్వరరావు, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థ కార్మికుల వైద్య సేవలను మెరుగుపరచడం కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా ఆసుపత్రిలో ఇటీవల పలు విభాగాలను ఆధునీకరించారు. వీటిలో గైనిక్, జనరల్, అలాగే ఆర్థో విభాగాలున్నాయి. వీటితో పాటు ఆధునీకరించిన ల్యాబొరేటరీ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.
వీటిని ఇటీవల ఆ ఏరియా పర్యటనకు విచ్చేసిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సింగరేణి యాజమాన్యం ఆసుపత్రులను ఆధునీకరించడంలోనూ కార్మికులకు అవసరమైన కొత్త విభాగాలను తెరవడంలోనూ ప్రత్యేక చొరవ చూపిస్తోంది. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఇటీవల ఆధునీకరించిన ఒక ల్యాబ్ను, అలాగే అవుట్ పేషెంట్ గైనిక్ విభాగాన్ని, జనరల్ విభాగాన్ని, ఆర్థోపీడిక్ బ్లాకులను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఏప్రిల్ 25వ తేదీన ప్రారంభించారు. ఈరోజు మన జనరల్ ఓపీ క్లాస్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం విజయభాస్కర్ రెడ్డితో పాటు గుర్తింపు కార్మిక సంఘం నుంచి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, బెల్లంపల్లి ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి త్యాగం మల్లేష్, ఇంకా బెల్లంపల్లి రీజన్ జనరల్ మేనేజర్ క్వాలిటీ వీరభద్రం, అధికారుల సంఘం నుంచి మత్సగిరి నరేందర్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మిక సంక్షేమానికి ఖర్చుకు వెనకాడకుండా సింగరేణి సంస్థ అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. కార్మికులు కూడా సంస్థ ఇచ్చిన నిర్దేశిత లక్ష్యాలు సాధించడం కోసం అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏరియా 100% ఉత్పత్తి లక్ష్యాలు సాధించి గత ఏడాది మంచి ఫలితాలను అందించిందని, ఈ ఏడాది కూడా లక్ష్యాల సాధనలో ముందుండాలన్నారు. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ ఆవరణలో కొత్తగా నిర్మించిన 60 టన్నుల డంపర్ మరమ్మతుల షెడ్ను కూడా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఏరియా ఇంజనీర్ జి కృష్ణమూర్తి, ఇన్ఛార్జ్ ఎస్ఓ2 జిఎం ఎన్ ఉమాకాంత్, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పాండురంగాచారి, డీజీఎం సివిల్ ఎస్కే మదీనా భాష, ప్రాజెక్ట్ ఇంజనీర్ వీరన్న, మేనేజర్ శంకర్, పర్సనల్ హెచ్ఓడి ఎస్వి రాజేశ్వరరావు, ఆసుపత్రి పిట్ సెక్రటరీ శ్రీధర్, ఖైర్గూడ ఓసీ పిట్ సెక్రటరీ శ్రీనివాస్, ఇంకా అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల పిల్లలకు వేసవిలో వివిధ క్రీడల పట్ల అభిరుచిని పెంచడానికి మరియు అవగాహన కలిగించడానికి వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. ఇటీవల పలు ఏరియాల్లో ఈ క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ వేసవి సెలవుల్లో సింగరేణి కార్మికుల పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తిని, అవగాహనను పెంచడానికి, అలాగే ప్రాథమిక శిక్షణ ఇవ్వటం కోసం పలు క్రీడల్లో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించింది. శ్రీరాంపూర్ ఏరియాలో బాక్సింగ్, బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ క్రీడల్లో చిన్నారులకు శిక్షణ ఇవ్వటానికి శిబిరాన్ని ఏర్పాటు చేయగా దీన్ని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రగతి స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత క్రీడా శిక్షణ శిబిరానికి మంచి స్పందన లభించింది. కార్మికుల పిల్లలు అనేక మంది ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖర్చుకు వెనకాడకుండా సింగరేణి యాజమాన్యం వీటిని నిర్వహిస్తుందన్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులు భవిష్యత్తులో ఆయా క్రీడల్లో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఎదగాలని తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లలు మాట్లాడుతూ సింగరేణి సంస్థ తమకు ఒక మంచి అవకాశాన్ని కల్పించిందని, తమకు ఇష్టమైన ఆటల్లో ప్రాథమిక శిక్షణతో పాటు మెలకువలు నేర్చుకుంటున్నామని తెలిపారు. నేను 4th క్లాస్ చదువుతున్నాను. సింగరేణి సమ్మర్ క్యాంప్కి వచ్చాను. బాక్సింగ్ చేసుకుంటాను. బాగా సింగరేణి సమ్మర్ క్యాంప్లో బాస్కెట్బాల్ జాయిన్ అయ్యాము. ఇక్కడ బాగా నేర్పిస్తున్నాను. ఇక్కడ నేను సింగరేణి సమ్మర్లో బాస్కెట్బాల్ నేర్చుకోవడానికి వచ్చాను. బాగా నేర్పిస్తున్నారు. ఐ కేమ్ టు లెర్నింగ్ basketball in Singarani free camping
సమ్మర్ క్యాంపింగ్ ఇన్ శ్రీరాంపూర్. ఈ శిక్షణా శిబిరాలను వివిధ క్రీడల్లో ఎంతో అనుభవం సాధించిన వారితో నిర్వహిస్తున్నారు. వేసవిలో పిల్లలు తమ సమయాన్ని వృధా చేయకుండా, ఎండల్లో తిరగకుండా సింగరేణి యాజమాన్యం ఇటువంటి ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని సింగరేణి కార్మికులు తమ హర్షాన్ని ప్రకటిస్తున్నారు. రామగుండం 3 మరియు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ఏరియాలో కూడా ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని ఇటీవల ప్రారంభించారు. స్థానిక రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో ఈ వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొరిపాక నాగేశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల కోసమే కాకుండా వారి పిల్లల కోసం కూడా ఇటువంటి కార్యక్రమాలు కొన్ని సంవత్సరాలుగా సింగరేణి సంస్థ నిర్వహిస్తుందన్నారు. ఈ ఏరియాలో ఫుట్బాల్, వాలీబాల్, విలువిద్య, హాకీ క్రీడల్లో 25 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇటువంటి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పాల్గొన్న విద్యార్థులు మరియు కార్మిక సంఘాల నాయకులు కూడా తమ హర్షం ప్రకటించారు. ఇల్లందు ఏరియాలోని సింగరేణి రన్స్ అండ్ గోల్స్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల్ని SO2GM శ్రీ డి రామస్వామి ప్రారంభించారు. ఇక్కడ ఫుట్బాల్ మరియు బాస్కెట్ బాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణా శిబిరంలో కార్మికుల పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది ఒక మంచి అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని SO2GM శ్రీ డి రామస్వామి పేర్కొన్నారు. ఇటువంటి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కార్మికుల పిల్లలు తమ ధన్యవాదాలు తెలియజేశారు. కొత్తగూడెం సింగరేణి కార్పొరేట్ ఏరియా పరిధిలో సింగరేణి ఉద్యోగుల పిల్లల కోసం వేసవి ఉచిత క్రీడా శిక్షణా శిబిరాన్ని ఏప్రిల్ 27వ తేదీన జనరల్ మేనేజర్ పర్సనల్ EE&RC శ్రీ AJM మురళీధర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికలు ఎంతో విలువైన ఈ వేసవి సెలవులను వృధా చేయకుండా మానసిక ఉల్లాసానికి, సృజనాత్మకతకు, శారీరక దృఢత్వానికి ఉపయోగపడే విధంగా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపులో పాల్గొనాలన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. డ్రాయింగ్లో శిక్షణ ఉదయం 7 నుంచి 8 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో అథ్లెటిక్స్, బాక్సింగ్, కరాటే, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, ఉషు మరియు డ్రాయింగ్లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. రామగుండం 1 ఏరియాలో స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని SO2GM మరియు వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ K. చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ శిక్షణా శిబిరంలో ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, బాక్సింగ్, కరాటేల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా సింగరేణి ద్వారా కోల్ ఇండియాలో వివిధ మెడల్స్ సాధించిన 5 క్రీడాకారుల్ని ముఖ్య అతిథులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ వేసవి శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ K. చంద్రశేఖర్ కోరారు. భూపాలపల్లి ఏరియాలో పిల్లల కోసం సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ఈ క్రీడా శిబిరంలో పాల్గొని క్రీడల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని, శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. భూపాలపల్లి కోచింగ్ క్యాంపులో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్ తదితర క్రీడల్లో నిపుణుల ద్వారా శిక్షణ అందిస్తున్నారు. సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని ఏరియా ఆసుపత్రుల్లో అందించడం కోసం సింగరేణి యాజమాన్యం ప్రతి నెల వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. ఇటీవల కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో హైదరాబాద్కు చెందిన రెనోవా ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ వైద్యుల చేత గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దీని పట్ల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు హర్షం ప్రకటిస్తున్నారు. సింగరేణి ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య సేవల్ని ఏరియాల్లో అందించాలన్న సంస్థ చైర్మన్ ఆదేశం మేరకు వైద్య విభాగం వారు ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో మెగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ సారథ్యంలో ఈ క్యాంపును హైదరాబాద్కు చెందిన రెనోవా సూపర్ స్పెషాలిటీ వైద్యుల చేత నిర్వహింపజేశారు. ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించిన ఈ క్యాంపుకు మంచి స్పందన లభించింది. దాదాపు 75 మందికి పైగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య పరీక్షలు, అవసరమైన మందుల్ని పొందారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి ఎండోస్కోపీ పరీక్షలు కూడా నిర్వహించినట్లు వైద్యులు తెలియజేశారు.
సింగరేణి సంస్థ ప్రతి 2వ ఆదివారం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంపుల్ని నిర్వహిస్తూ వస్తుందని, వీటిని ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఏసీఎంఓ డాక్టర్ ఉషా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా డివైసీఎంఓలు డాక్టర్ నాగరాజ్, డాక్టర్ కెఎస్ విశ్వమేధి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీమతి డి లలిత, రెనోవా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బంది, మెయిన్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థను తొలి నాళ్లలో హైదరాబాద్ దక్కన్ కంపెనీగా పిలిచేవారు. నాడు ఈ హైదరాబాద్ దక్కన్ కంపెనీ నిర్వహణ బాధ్యతలను నాటి బ్రిటిష్ ఇంజనీర్లు, అధికారులు నిర్వహించారు. వారు తమ నివాసాల కోసం మరియు ఇతర అవసరాల కోసం అనేక భవనాలను బ్రిటిష్ నిర్మాణ శైలిలో నిర్మించారు. నాడు వారు నిర్మించిన భవనాలు నేటికి చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. ఈ వారం ఎపిసోడ్లో అటువంటి ఒక నిర్మాణం గురించి మీకు వివరాలు అందించనున్నాం. పదమూడు దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ దాదాపు 100 ఏళ్ల క్రితం నిర్మించిన నిర్మాణాలు నాటి చరిత్రకు తార్కాణాలుగా ఇప్పటికీ దర్శనమివ్వడం విశేషం. వీటిలో ఎక్కువ నిర్మాణాలు సింగరేణి పుట్టినిల్లైన ఇల్లందులోనే దర్శనమిస్తుంటాయి. నాటి కాలంలో బ్రిటిష్ మైనింగ్ ఇంజనీర్ల నిర్వహణలో అధికారుల నివాసాలు, మంచినీటి సౌకర్యాలు, ఆసుపత్రులు వంటివి ఎన్నో నిర్మించారు. వాటిలో బ్రిటిష్ అధికారులు నివాసం ఉన్న గృహాలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నది అటువంటి నివాస గృహమే. అయితే ఇది గత 70 సంవత్సరాలుగా ఇల్లందులో సింగరేణి గెస్ట్ హౌస్గా వినియోగిస్తున్నారు. ఈ పురాతన భవనానికి సంబంధించిన అనేక విషయాలు మీకు ఇప్పుడు వెల్లడిస్తున్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సుమారు 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ జనరల్ మేనేజర్ కార్యాలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నిర్మాణ శైలి మొత్తం బ్రిటిష్ భవనాల మాదిరిగానే ఉంటుంది. ఎత్తైన రాతి గోడలు, ఎత్తైన గదులు, విశాలమైన పొడవైన వరండాలు, ఆ వరండాల నుండి వేరే గదికి వెళ్ళాలంటే లేదా బయటకు రావాలంటే పైన అర్ధ చంద్రాకారం కప్పులు గెరిగిన మార్గాలు ఉన్నాయి. ఇవే కాదు, బ్రిటిష్ వారు తమ హాలులో నాడు ఏర్పాటు చేసుకున్న ఫైర్ ఫర్నేస్ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయితే దాన్ని ఎవరూ ఇప్పుడు వినియోగించటం లేదు. బ్రిటన్లో చలి నుంచి తమను కాపాడుకోవటానికి గృహ నిర్మాణ శైలిలో వారు ఇటువంటి ఫర్నేసులు అనగా నెగడులను ఇంటిలోనే నిర్మిస్తూ ఉండేవారు. అదే శైలిలో ఇల్లెందులో కూడా నాటి బ్రిటిష్ ఇంజనీర్లు ఈ హాలులో ఈ ఫర్నేస్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కట్టెల బొగ్గుతో కుంపటిలా చేసుకుని గది మొత్తం వేడిని ప్రసరించేలా చేసుకునేవారు. దీనికి సంబంధించి పొగ బయటకు పోవడానికి ఒక గొట్టం కూడా ఉండేది. ఈ బంగ్లోని వినియోగించిన అధికారుల చిత్రాలను కూడా మీరు పైన చూడవచ్చు. ఈ బంగ్లాకు ముందు మంచి పార్కును కూడా నాడు తీర్చిదిద్దారు. పార్కుకు ఆనుకొని వాహనాల పార్కింగ్ షెడ్లు కూడా ఉండేవి. నాడు ఈ భవనంలో ఎందరు బ్రిటిష్ అధికారులు నివాసం ఉన్నారో, వారి జీవన శైలి ఏ విధంగా ఉండేదో మనం దీనిని చూసి ఊహించుకోవాల్సిందే. ఇటువంటి మరికొన్ని నిర్మాణాలను వచ్చే ఎపిసోడ్లో మీకు పరిచయం చేయనున్నాం. సింగరేణి సంస్థ తన కార్మికులకే కాకుండా సమీప గ్రామాలు మరియు పల్లెలకు సంబంధించిన పేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తోంది. ఇటీవల 2 ఏరియాల్లో సమీప గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్య శిబిరాల నిర్వహణ పట్ల స్థానికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జైపూర్ మండలంలోని సెట్టిపల్లి గ్రామంలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ నెల 23వ తేదీన సింగరేణి యాజమాన్యం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జీఎం శ్రీ ఎం మదన్మోహన్ మాట్లాడుతూ, సింగరేణి ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్లాంట్ ప్రభావిత గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని, తద్వారా గ్రామ ప్రజల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని ముందస్తు వ్యాధి నివారణ చర్యలు చేపట్టవచ్చునని అన్నారు. కనుక గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం డాక్టర్ కె పవన్ మాట్లాడుతూ, ఈ వైద్య శిబిరంలో దాదాపు 44 మందికి వైద్య పరీక్షలను నిర్వహించి మందులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ నెల 24వ తేదీన రామారావుపేట గ్రామంలో కూడా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మొత్తం 47 మందికి వైద్య పరీక్షలను నిర్వహించి మందులు పంపిణీ చేశామని తెలిపారు.
రామగుండం 1 పరిధిలోని ప్రభావిత గ్రామమైన మల్కాపూర్ గ్రామంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ సూచనల మేరకు ఈ నెల 29వ తేదీన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడిపల్లి ఓసీ GDK1 గ్రూప్ ఏజెంట్ శ్రీ లకిడి రమేష్ హాజరై వారు మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, సింగరేణి ఉద్యోగులతో పాటు ప్రభావిత గ్రామ ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వేసవి కాలం దృష్ట్యా తలెత్తే అనారోగ్య సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మ అవగాహన కల్పించారు. అనంతరం సీజనల్ వ్యాధులకు సంబంధించి 65 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ శ్రీ వడ్లూరి రవి, డాక్టర్ కారం పద్మ, డాక్టర్ మురళీకృష్ణ, మేడిపల్లి ఓసీ మేనేజర్ శ్రీ మల్లికార్జున్, పర్యావరణ అధికారి శ్రీ వేణు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.